నూపులపాటి శ్రీనివాస్ చౌదరి గారు టీడీ పత్రిక ప్రతినిధి మాట్లాడదాం. నమస్తే నూపులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అర్చన గారు. మరి లిస్ట్ అంతా మొత్తం దేశవ్యాప్తంగా ఎవరూ చేయని సాహసాన్ని ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఆ రకంగా తాను అనుకున్నది ఎవరికి ప్రజాదరణ ఉందో వాళ్ళకి మాత్రం ఇస్తూ యువతను ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నారని వైఎస్ఆర్సీపీ బల్లగుద్ది చెప్తోందండి. మీరేమో దాన్ని విమర్శిస్తున్నారు, ఏంటిది? అర్చన గారు, బడుత మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి, అజయ్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత డాక్టర్ కకిల్ గారికి, బీజేపీ నేత విల్సన్ గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారాలు. వాయిస్ ఓకే కదమ్మా? ఓకే అండి, క్లియర్ గా ఉంది, చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో లేని విధంగా సాహసం చేశారని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మీరు ఎన్నిక తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్ లో బీజేపీ 90% అభ్యర్థులు మార్చేసింది మొన్న ఎలక్షన్ రీసెంట్ గా. సో టోటల్ గా 90% ఓడిపోయారు, ఎవరు గెలవలేదు. ఓటింగ్ శాతం అయితే బీజేపీకి వచ్చింది కానీ అభ్యర్థులు గెలవలేదు. మళ్ళా తర్వాత తెలంగాణలో కొంతమందిని 13 మందిని 12 మందిని మార్చారు. అక్కడ కూడా వ్యతిరేక పవనాలు వచ్చాయి. సో అంతకుముందు తమిళనాడు చూస్తున్నప్పుడు తమిళనాడు కూడా 70% కొత్త వాళ్ళకి ఇచ్చారు. అక్కడ అంటే ముందున్న పార్టీ ఓడిపోయింది, స్టాలిన్ గారు గెలిచారు. నేను ఎందుకు ఈక్వేషన్స్ చెప్పాల్సి వచ్చిందంటే, ప్రజా బాహుల్యంలో ప్రజల మనసులు గెలుచుకునేది వేరు, ప్రజా సంక్షేమంలో ప్రజల ఓటు హక్కు పలానా వాళ్ళకి వేయాలని నిర్ణయం తీసుకొచ్చే వరకు నాయకుడు పనిచేసే దాంట్లో ఆధారపడి ఉంటారు. ఇప్పుడు మీరే అర్చన గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు, లబ్ధి, అభివృద్ధి రాష్ట్రంలో చేసినప్పుడు సామాజిక సాధికార యాత్రలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అలాగే గడప గడపకి ఎందుకు ఎమ్మెల్యే వెళ్ళలేకపోతున్నారు? ఇప్పటికీ మా శాఖరి గారు చెప్పిన లెక్క ప్రకారం 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలు మార్చినట్టు నాకున్న లెక్క. అందులో 28 మంది ఎస్టీ ఎస్సీలు మార్చారు. కొంతమంది పూర్తిగా 12 మంది దాకా పూర్తిగా లేదు సీటు మీద అనేసి చెప్పారు. ఇంకొంతమందిని ఎంపీలుగా మార్చారు. సో మీరు వైఎస్ఆర్సీపీ పూర్తిగా అంతర్గత వ్యవహారమైన ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి, ప్రజాక్షేత్రంలో మా సమాధానం చెప్పాలి కాబట్టి, ప్రతిపక్షాలుగా ప్రశ్నించే హక్కు మాకుంది కాబట్టి అడుగుతుంది. మీ యొక్క పాలసీలు, మీ యొక్క విధానాలు బాగుంటే ఇన్ని మార్పులు అవసరమా? రెండు, ఈరోజు ఇంత ప్రజల మీద వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉందా, ప్రభుత్వం మీద ఉందా అనేది కూడా ఈ సర్వే రిపోర్ట్లు మీకు ఉంటాయి. సరే, ఏది ఏమైనా సరే ఈరోజు పూర్తి స్థాయిలో 58 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నుంచి వాళ్ళ వైపు నుంచి వచ్చే వ్యక్తులు ఎక్కువ మంది మమ్మల్ని అడుగుతున్నారు, మేము కూడా మీ పార్టీలో జాయిన్ అవుతున్నాం అని అది చూస్తున్నారు మీరు కూడా. అయితే 58 నియోజకవర్గాలు తిరుగుబాటు బాబులు కూడా ఎగరేశారు. సో ఈ అసంతృప్తి జ్వాలలు వాళ్ళు రెబల్ అభ్యర్థులుగా మారచ్చు, వాళ్ళ ఓటింగ్ ని చేసిన ప్రయత్నం చేయొచ్చు, లేదంటే అసంతృప్తివాదులుగా అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేయచ్చు. ఇవి కారణాలు ఏమైనా సరే నష్టం జగన్మోహన్ రెడ్డి గారికే జరుగుతుంది. సరే, పాలసీలు బాగుండి ఒకప్పుడు నేను చెప్పింది వేదము, నా కట్టవుతో మీరు గెలిచారు, నా బొమ్మ నిలబెట్టిన గెలుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎందుకు ఇంత పెద్ద మార్పులకి దారితీయడానికి కారణం? ఒకటి, ప్రతిపక్షాలు ఉమ్మడిగా వస్తున్నాయి, మనం ఓడిపోతాను అని ఆయన నిశీర్యంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో చెప్పినట్టు నేను హ్యాపీగా దిగిపోతాను అని అన్నాడంటే నేను ఒక మాట తెలుసుకున్నా. ఈ రోజు మీరు పెన్షన్లు 45 సంవత్సరాలకే ఎస్టీ ఎస్సీ బీసీలు పింఛన్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. మరి వాళ్ళందరూ ఏమని అడుగుతారు, ఏమని ఓటేస్తారు? అలాగే బీసీ కార్పొరేషన్ ని ఒకే కార్పొరేషన్ ఉండేది, తద్వారా వాళ్ళకి 90% సబ్సిడీలో నాయి బ్రాహ్మణ కార్పొరేట్ పనిముట్లు ఇచ్చేవాళ్ళు. ఆ కార్పొరేషన్ ని 56 కార్పొరేషన్ తీర్చేసి వాళ్ళు విదేశీ విద్య ఐఏఎస్ కోర్సు కూడా లేకుండా చేసేసి కేవలం ఉచ్చగ్రహాలుగా మార్చేస్తారు. వాళ్ళు ఎవరైనా మీకు ఓట్లు వేస్తారా? రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా కర్మచార్జీలు పెంచేసింది, బాదురని చెప్పిన మీరు 9 సార్లు కర్మచార్జీలు పెంచారు, మీ రాష్ట్ర ప్రజలను ఓట్లు వేస్తారా? ముస్లింస్ మన సోదరుడు చెప్పాలి, ఎందుకంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు, దుల్హన్ పథకం, అలాగే ముస్లిం బ్యాంక్, 2 ఇమాం మౌజులకి జీతాలు పెంచడం, వాళ్ళకి ఇంకా ఇతర రిజర్వేషన్ కూడా ఇవ్వడం, ముస్లిం రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. మరి ఇచ్చారా? ఉందా? తర్వాత ఎస్టీ ఎస్సీలు, ఎస్టీ సప్లాన్ నిధులు భారీ ఎత్తున వేరే నవరత్నాలకు వేరే కార్యక్రమాలుగా మార్చేసుకొని వాళ్ళ ఊరికే ఎస్సీ కార్పొరేషన్ కేవలం నిలిపేసి బెస్ట్ స్కూల్ తీసేసి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసి, అంబేద్కర్ విదేశీ విద్యను మానేసిన తర్వాత కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తారన్న వాళ్ళకి ఇవ్వకుండా మానేసి, సామాన్య రిజర్వేషన్లు తప్ప మీ అన్ని రిజర్వేషన్లు తీసేస్తే
వాళ్ళు ఎవరైనా ఓట్లేస్తారా? ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ చేస్తామన్నారు, వీలేదు. డిఏడి ఇస్తామన్నారు, వీలేదు. కారుణ్య మరణాలతో వచ్చిన ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తామని చేయలేదు, వాళ్ళు వేస్తారా ఓట్లు? కాంట్రాక్టర్స్, ఆశా వర్కర్లు, గోపాల మిత్రులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఎవరైనా వేస్తారా ఓట్లు? ఇవన్నీ ఎందుకు విశ్లేషించి చెప్పాల్సి వచ్చిందంటే, పూర్తి స్థాయిలో 170 సీట్లు కొడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పావులు కదా పడిపోయింది, చదరంగం పట్టమైందంటే మళ్ళీ ఇటు పక్క నేను వాళ్ళు మార్చొద్దు అట్లా మార్చుకోడు కాదు, అట్లా భయంతో మారుస్తున్నాడా, ఓటమి భయంతో మారుస్తున్నాడా, లేదా నిజంగా గెలవాలని మారుస్తున్నప్పుడు చాలా మంది మిత్రులు వాళ్ళ వైఎస్ఆర్ బయటకు వచ్చి మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా, నేను 5 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో పనిచేశాను, ఏ కార్యకర్త ఏ పేరుతో పిలవగలను, ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు ఉన్నాయి, నన్ను తీసుకొని ఇంకో వేరే ప్రాంతానికి వేస్తే అక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ కొత్త పరిచయాలు పెట్టుకోవాలి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని మెయింటైన్ చేయాలి, ఈ తగిన సమయం నా దగ్గర లేదు, నేను ఎస్టాబ్లిష్ కావడానికి ప్రచారం రావడానికి పోవడానికి అవకాశం లేదు కదా, ఎందుకు నన్ను మార్చి అనవసరంగా పొమ్మనకుండా పొగబెడుతున్నారు అని బాధపడే సంఘటనలు పేపర్ ముఖ్యంగా, మీడియా ముఖ్యంగా, కొంతమంది కాపు వెంకటేశ్వర లాంటి మాకు ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు. మీరు చాలా ప్రశ్నలు లేవనెత్తారు, వీటన్నిటికీ షాకీర్ గారు అర్చన గారు కంక్లూడ్ చేస్తారు, అక్కడికి వస్తున్నా. ఇన్ని రకాల అంశాలు ముందు రాష్ట్ర ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి ముందు ఉన్నప్పుడు వీటికి సమాధానం చెప్పకుండా ప్రత్యేక హోదా, అదేవిధంగా వాళ్ళు చెప్పిన విషయాలు, రాజధాని విషయాలు కానీ 3 రాజధాని విషయాలు, ఏ విషయాలు బయట రాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారనడం కరెక్ట్ కాదు. హలో ఏపీ, బై వైసీపీ అనే సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ వైపు పెద్ద నిరోధన పడుతున్నారు. మా కార్యక్రమాలు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసి గెలిపించాలని ఈ బటన్ ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తారని నేను ఇంతవరకు తెలియజేస్తున్నాను.